హీరో సెహరీకి లేవడానికైతే చాలా బద్ధకం వేసింది. లేవాలి, నా వల్ల కాలేదు. ఎందుకంటే యూసి మాదంతా నైట్ లైఫే కదా. ఇంక ఈరోజు ఎట్లాగోలాగా నేనే మోటివేషన్ చెప్పుకొని లేచినాను. ఇంక ఈరోజు సెహరీలో వచ్చేసి చికెన్ ఫ్రై ఇంకా పప్పు పెట్టినారు. ఇంకా ఫుల్గా తినేసి కిందకి వెళ్ళిపోయినాను. ఇక్కడ చూడండి స్ట్రిక్ట్గా ఫోన్ వాడకూడదు అని రాస్తారు. అయినా మా వాళ్ళు చూడండి పనుకొని మరీ వాడుతా ఉన్నారు. మా వాళ్ళని ఏం చేయలేం. మా ప్రశాంత్ గారికి కలర్ వచ్చినవరా అంటే సిగ్గుపడుతున్నాడు. నీ సిగ్గు సంతకెళ్ళా ఫస్ట్ బండి తీరా అని కాలేజీకి వచ్చేసినాము. ఇంకా క్లాసులు బోర్ పడతా అంటే ఏదో ఒకటి చెప్పి టైం పాస్ చేద్దామని బాత్రూమ్కి వచ్చాను. ఇక్కడ చూస్తే నాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏమేంద్రయన్కి పిచ్చిగాని పట్టింది అనుకోద్దండి. మధ్యాహ్నం కంప్యూటర్ ల్యాబ్లో వర్క్ చేయాలంటే స్పైడర్ మ్యాన్ బూజ్ ఎలా వదులుతాడో అని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. ఇంక ఈవినింగ్ కొద్దిసేపు వాలీబాల్ ఆడుకున్నాము. మా వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు ఏదో పెద్ద ప్లేయర్స్ అనుకుంటున్నారు కదా, వీళ్ళని వీడియో తీస్తానరా అన్నాను. అందుకే వచ్చి పెద్ద ప్లేయర్స్ లాగా బిల్డప్ కొడతా ఉన్నారు. ఇంక ఈవినింగ్ ఇఫ్తార్ టైం అంటే మసీద్కి వెళ్ళిపోయాను. ఒక ఖర్జూరు గ్లాస్ వాటర్ తాగి ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు మా తాతయ్య పెద్ద పెద్ద పుచ్చకాయ ముక్కలు తీసుకొని వచ్చినాడు. ఇంకా నమాజ్ తీసుకొని రూమ్కి వెళ్ళి ఈ సినిమా చూసేసాను. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా రిలేట్ అవుతుంది. వీడియో మన స్టోరీ సినిమాగా తీసేసినట్టు అనిపిస్తుంది. ఇంక సినిమా మొత్తం ఫుల్ కామెడీగా ఉంటుంది. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేటైం వేసానికి మళ్ళీ మేము వచ్చేస్తాను. బోయ్ బోయ్.